వెల్కమ్ బ్యాక్ టు ఎంటీఆర్ మసాలా అభిరుచి. మరి ఇప్పుడు జింజర్ పైనాపిల్ జ్యూస్ ఎలా తయారు చేయాలో రాజుగారు అడిగి తెలుసుకుందామా? రాజుగారు చెప్తారా? ఓకే అండి, చాలా సింపుల్ గా ఈజీగా తయారు చేసుకోవచ్చు. ఓకే, కానీ కాంబినేషన్ కొంచెం ఎలా ఉంటుందా అని చెప్పేసి కొంచెం డిఫరెంట్ గా వస్తుంది కదా. సో పైనాపిల్ ముక్కలు చిన్న చిన్నగా కట్ చేసుకున్నాం. ఓకే, అలాగే దీంట్లో సన్నగా తరిగిన అల్లం, పంచదార. ఓకే, సో ఈ పంచదార క్వాంటిటీ ఏంటంటే మనం ఆ పైనాపిల్ ఫ్రూట్ పైన డిపెండ్ ఉంటుంది. కొంచెం పుల్లగా ఉంటే ఎక్కువ వేసుకోవచ్చు, లేదా అంటే తగ్గించి వేసుకోవచ్చు. ఇది ఎలాగో కొంచెం పైనాపిల్ జ్యూస్ పుల్ల పుల్లగా ఉంటుందని చెప్పేసి అల్లం యాడ్ చేశారా? లేదు, కొంచెం అలా ఫ్లేవర్ కోసం. ఓకే, కొద్దిగా ఉప్పు, దీంట్లో తగిన వాటర్ పోసుకొని మనం మిక్సీ పట్టేసుకోవాలి. ఓకే. సో ఇప్పుడు ఇది మిక్సీ పెట్టాలి కదండి? అవునండి. మరి ఆలోపు మేము ఒక చిట్కా చూస్తాం. ఓకే, ఓకే, మరి మీ అందరి కోసం ఇప్పుడు ఒక చిన్న చిట్కా. ఇప్పుడు మీకోసం ఇంకొక చిట్కా. ఆల్బంలోని ఫోటోలు కవర్కి అంటుకోకుండా ఉండాలి అంటే ఫోటోలు అమర్చేటప్పుడే కొద్దిగా టాల్కమ్ పౌడర్ చల్లి అమరిస్తే సరిపోతుంది. చిట్కా చూసారు కదా రాజుగారు, అయిపోయిందా? రెడీ అయిపోయిందండి. ఓ, సో బౌల్ ఇస్తారా? తప్పకుండా. సో దీంట్లో మనం వడగట్టేసుకోవాలి. దీంట్లో మనం సమ్మర్ అయితే మటుకు అంటే కొంచెం వేడిగా ఉంటుంది కాబట్టి ఐస్ క్యూబ్స్ యాడ్ చేసుకోవచ్చు. ఓకే, గ్లాస్ ఇస్తారా? తప్పకుండా. జింజర్ పైనాపిల్ జ్యూస్ రెడీ. సో దీంట్లో పుదీనా, ఓకే. సో ఈ ఫ్లేవర్ కూడా కొంచెం ఆడే ఇంకొంచెం డిఫరెంట్ టేస్ట్ డిఫరెంట్గా వస్తుంది. ఓకే, ఓకే అండి, జింజర్ పైనాపిల్ జ్యూస్ రెడీ. జ్యూస్ రెడీ. ఓకే, సో ఇప్పుడు మేము దీనికోసం వెయిట్ చేస్తున్నామండి, కార్వింగ్ కోసం. ఓకే, ఓకే అండి. సో పైనాపిల్ పైనాపిల్ జ్యూస్ కీరా కాబట్టి ముక్కలతో పైనాపిల్ తోనే చేస్తున్నారా? బటర్ఫ్లై షేప్ లో చేస్తాం. ఓ, కట్ చేసుకుంటున్నాం. అలాగే ఇక్కడ కూడా చిన్న చిన్న అవి ఏంటండి, దేనికి కట్ చేస్తున్నారు? అదే వింగ్స్ అండి, బటర్ఫ్లై వింగ్స్ వింగ్స్ వస్తాయి కదా. ఓకే, సో వీటిని మనం స్లైసెస్ లా కట్ చేసుకోవాలి. ఓకే. ఓ, ఇలా చేస్తారా? ఓకే, నేను అదే అంటున్నా, ఇదేంటి మళ్ళీ వింగ్స్ దాంతో పెడతారా లేకపోతే ఇదేం చేస్తారు అని. ఐడియా ఏదో బాగుంది, సింపుల్ గా చేసేసి. చాలా సింపుల్. సో దీన్ని కూడా మనం ఇలా పొడవుగా కట్ చేసుకుని ఇక్కడ కొంచెం అలా రౌండ్ ట్రిమ్ చేస్తున్నాం. ఓకే, సైడ్ కి వింగ్స్ పెట్టేస్తారు. ఎస్, బటర్ఫ్లై రెడీ. బటర్ఫ్లైస్ రెడీ. సో దీన్ని కూడా కావాల్సి మనం 2 ముక్కలుగా చేసేసుకోవచ్చు. ఓకే, సో కొద్దిగా గ్యాప్ ఇచ్చి పెట్టేసుకోవచ్చు. ఆ వింగ్స్ మధ్యలో కూడా ఇలా కట్ ఉంటుంది కాబట్టి. ఓకే, ఇలాగే మనం యాపిల్ ముక్కలతో కూడా చేసుకోవచ్చు. బాగా వస్తుంది. గ్లాస్ ఏ ఇస్తారా? జ్యూస్ చేసుకుంటే ఆ ఫ్రూట్ ముక్కలతో చేసుకుంటే చక్కగా అలా జ్యూస్ తాగి ఇలా ఈ పీసెస్ కూడా తినేయచ్చు. తినేసేయచ్చు. జ్యూస్ ఇస్తారా? ఎస్, రెడీ. రెడీ అండి. సో చక్కటి బటర్ఫ్లైస్ కార్వింగ్ తో పాటు జింజర్ పైనాపిల్ జ్యూస్ రెడీ. రెడీ అండి. ఓకే, మరి జింజర్ పైనాపిల్ జ్యూస్ టేస్ట్ చూసే ముందు దీని తయారీ విధానం ఒకసారి చూద్దాం. జింజర్ పైనాపిల్ జ్యూస్ తయారు చేయు విధానం: మిక్సీ జార్లో పైనాపిల్ ముక్కలు, తరిగిన అల్లం, పంచదార, ఉప్పు వేసి తగినన్ని నీళ్లు పోసి మిక్సీ పట్టాలి. దీన్ని వడగట్టి ఆపై సర్వింగ్ గ్లాస్ లోకి తీసుకొని పుదీనాతో గార్నిష్ చేసుకుంటే జింజర్ పైనాపిల్ జ్యూస్ రెడీ.
జింజర్ పైనాపిల్ జ్యూస్ ఎలా తయారు చేయాలో చూసారు కదా. నాకైతే ఇది ఎప్పుడెప్పుడు టేస్ట్ చేయాలా, ఎలా ఉంటుందా అని చెప్పేసి ఎదురు చూస్తున్నాను. సో అవకాశం వచ్చింది, టైం వచ్చింది, మరి టేస్ట్ చేద్దాం రాజు గారు. తప్పకుండా. మరి దీని టేస్ట్ చూసి టేస్ట్ ఎలా ఉందో నేను మీకు చెప్తాను. జింజర్ అండ్ పైనాపిల్ ఎలా ఉంటుందో బాగోదేమో అనుకున్నానండి, కానీ నిజంగా చాలా బాగుందండి టేస్ట్. ఆ జింజర్కి జింజర్ సపరేట్ టేస్ట్ తెలుస్తుంది అండ్ పైనాపిల్ది సపరేట్. దానికి తోడు మీరు పైనుంచి పుదీనా ఒకటి వేశారు. సో ఈ మూడు కలిపి టేస్ట్ మాత్రం చాలా బాగుంది. థ్యాంక్ యూ. జింజర్ పైనాపిల్ జ్యూస్ చాలా బాగుందండి. వెంటనే మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి. ఇప్పుడు మీ అందరి కోసం ఒక చిట్కా. మీ స్కిన్ ఆరోగ్యంగా ఉండడం కోసం ఈ చిట్కా. ప్రతిరోజు మీ డైట్లో ఆకుకూరలు తీసుకుంటూ రెగ్యులర్గా వ్యాయామం చేస్తే మీ స్కిన్ ఆరోగ్యంగా ఉండడంతో పాటు గ్లోయిగా మారుతుంది. ఇప్పుడు మన నెక్స్ట్ సెగ్మెంట్ ఊరించే వంట. ఊరించే వంటలో ఎవరెవరు ఎలాంటి వంటకాలు చేయబోతున్నారో చూసే ముందు MTR మసాలా అభిరుచిలో ఇప్పుడు ఒక చిన్న బ్రేక్.